ప్రత్యేకంగా మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి ధన్యవాదాలు. ఈరోజు తాళ్ళూరు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని పరిశీలన నిమిత్తం రావడం జరిగింది. తొలిసారిగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత వివిధ పర్యాయాలు పర్యటించడం, శాసనసభ్యుడిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా దీని మీద ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం, దీన్ని రిపేర్ చేయండి, రైతాంగం తీవ్రంగా నష్టపోతారు అని చెప్పడం జరిగింది. నిమ్మక నీరెత్తినట్టు గతించిన 5 సంవత్సరాలు కూడా కనీసం కాలువలో ఉన్నటువంటి తుప్పను కూడా తీయనటువంటి పరిస్థితుల్లో, ఎక్కడ ఏది చెడిపోతే దాన్ని అక్కడే వదిలేశారు తప్పించి దాన్ని రిపేర్ చేసేటటువంటి విధానానికి పోలేదు. తీరా ఈరోజు అధికారులతోటి, అలాగే దీన్ని నిర్మాణం చేసినటువంటి, నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి ఒక కాంట్రాక్టర్ వ్యవస్థని తీసుకుని ఇక్కడ ప్రత్యక్షంగా రావడం, రైతులతో కలిసి మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడం, అధికారులు చెప్పినటువంటి వాస్తవాలు అవనివ్వండి, గత నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థ అవనివ్వండి, వాళ్ళ సూచనలతో ఇక్కడున్నటువంటి వాస్తవ పరిస్థితులను మేము చూస్తే ఈ సీజన్కి ఈ ఎత్తిపోతల పథకం, తాళ్ళూరు ఎత్తిపోతల పథకం అన్నది పనిచేసేటటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. దానికి గల కారణం, ఏ అయితే పైప్ లైన్లన్నీ కూడా చిందరవందరగా పాడై ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క సిమెంట్ పైప్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే హెవీ ప్రెజర్తో నడాల్సినటువంటి స్కీమ్ ఇది. 52 మీటర్ల ఎత్తు ఈ సంపవెల్ నుంచి చూసుకున్నట్టయితే డెలివరీ సిస్టమ్ దగ్గరికి 52 మీటర్లు ఎత్తుపోయాలి. ఆ కారణంగా వనరులతోటి వ్యవసాయం చేసేటటువంటి వారు, అంటే బోర్లు కానీ చెరువులు కానీ, ఎలాగ తప్పని పరిస్థితుల్లో ఇంక ఊడిపోయి మనం వరి వ్యవసాయమే చెయ్యాలి అనుకున్నటువంటి భూములన్నిటినీ కూడా మీరు వరి వ్యవసాయం చేయడానికి ఉపక్రమించిన ఈ తాళ్ళూరు లిఫ్ట్ మీద మాత్రం ఈ సీజన్కి ఆధారపడి మాత్రం ఈ నీరు వస్తుందనే ఆశతోటి ఏ ఒక్కరూ కూడా వరి వ్యవసాయం చెయ్యొద్దు అని చెప్పేసి రైతాంగ సోదరులు మాత్రం వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే సుమారు 25-30 వేలు అయిపోతుంది ఎకరానికి పెట్టుబడి. చివరి దశలో లాస్ట్ ఇయర్ ఏమైంది, మనకి 30,000 ఎకరం ఇలా కొడవలేయకుండా పోయినటువంటి పరిస్థితి. పొట్ట మీద ఎన్నులు పైకెక్కి కూడా గింజ తయారవనటువంటి పరిస్థితుల్లో నష్టపోయాం. అంటే ఒక్క తడి లేక. అదే పరిస్థితులు ఇవాళ వాతావరణ నిపుణులు చెప్తున్నారు వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి. అయినప్పటికీ వర్షాలు ఎక్కువగా ఉంటాయంటే ఎప్పుడు ఉంటాయి? ఏదైనా ఒక డ్రై స్పెల్ తగిలితే ఒక 15 రోజులు కానీ మనం సరిగ్గా ఆ పొట్ట మీదో ఏదో పరిస్థితుల్లో 15 రోజులు వర్షం పడకపోతే మనం వేసిన పంట అంతా కూడా
పాడైపోయే పరిస్థితి వస్తుంది. అలాగని చెప్పేసి రైతుగా కర్తవ్యం అనువైన వ్యవసాయాల మీద ఆలోచన చేయండి.